వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటల్లో. ఈరోజు కొత్తిమీర టమాటాతో కలిపి వడియాలు ఎలా పెడతాం, మేము ఎలా పెట్టుకుంటామో చూడండి. ఇవి పప్పుచారులోకి కానీ వడియాలు చాలా బాగుంటుంది. ఎండిన తర్వాత వేయించుకొని తింటే చాలా బాగుంటుంది. టమాటాలు తీసుకోవాలి 1 కేజీ. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పర్వాలేదు, ఈ మొత్తం సరిపోతుంది. కొత్తిమీర తీసుకోవాలి. అటుకులు 1 పావు కిలో, బొనుగులు కూడా 1 పావు కిలో తీసుకోవాలి. తర్వాత నూగులు తగినన్ని తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకోవాలి, 10-12 తీసుకోవాలి, సరిపోతుంది. సాల్ట్ కొద్దిగా తీసుకోవాలి. వీటినన్నిటిని కలిపి వడియాలు పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులో కానీ పప్పులోకి కానీ మజ్జిగ మిరపకాయలు కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. అట్లా టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలు కూడా చేసుకోవాలి, కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పాడైనది కాబట్టి పడేసేయాలి అది. తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. కలుపుకోవటానికి ఉండేటట్టు ఒక గిన్నె తీసుకొని అందులో ఇవన్నీ వేసుకోవాలి. అటుకులు పైన కూడా తీసి వేసేసుకోవాలి. టమాటాలు ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా కూడా పెట్టుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేసి చూడండి మీరు కూడా. ఇవన్నీ కూడా మా బాబుకి చాలా ఇష్టం కాబట్టి చేస్తాను నేను కంపల్సరీ ప్రతి ఇయర్. మజ్జిగ మిరపకాయలు కానీ ఇవి కానీ. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కడిగి అందులో వేసేయాలి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా బాగా దొరుకుతుంది సీజన్లో కాబట్టి ఎంత ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగానే అయితే మళ్ళీ ఇంకొకసారి కూడా నేను పెట్టాల్సి వస్తుంది. అన్నీ కూడా కొద్ది కొద్దిగా మిగిలినాయి కాబట్టి పెడుతున్నాను ఇప్పుడు. పచ్చిమిరపకాయల పేస్ట్ కొంచెం మెత్తగా చేసుకొని వేసుకోవాలి. నువ్వులు కొద్దిగా మజ్జిగ ఉంటే మజ్జిగతో కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మజ్జిగతో కలుపుకోవాలి. టమాటాలో రసం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా కలిపి పెట్టుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. ఒక 4 కిలోలు అట్లా చేసుకుంటే ఇయర్ అంతా కూడా వస్తుంది. చాలా అవుతాయి. కేజీ టమాటాలు 4 కేజీలు తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 కేజీకి ఇవి వస్తాయి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఏం నానని అవసరం లేదు, ఎంబడే పెట్టుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకోవాలి. ప్లేట్ లేకున్నా ఏదైనా కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు. కానీ 3 డేస్లో బాగా ఎండ ఉంటే ఎండిపోతాయి, చాలా మంచిగా అవుతాయి. ఈ విధంగా అన్నీ సైజు మాదిరి కొద్దిగా లావున్న పర్వాలేదు, మరి పలసగా ఉంటే ఇచ్చుకపోతాయి. కొద్దిగా మందం ఉండాలి.
తీసుకొని ఎండలో పెట్టేసేయాలి. మిగతాది కూడా కవర్ వేసి కవర్లో పెడుతున్నాను. కవర్లో పెట్టేస్తున్నాను. అన్నీ కూడా కవర్లో కూడా పెట్టేయచ్చు. ఈ విధంగా మొత్తం కూడా కవర్లో పెట్టేసుకోవచ్చు. 3 డేస్లో ఎండ బాగుంటే 3 డేస్లో ఎండిపోతాయి. చాలా మంచి టేస్ట్ టమాటా కొత్తిమీర వడియాలు.